హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం పర్ఫెక్ట్ స్టైల్లో జ్యూసీగా ఉండే బొంబాయి చట్నీ ప్రిపరేషన్ అయితే చూస్తున్నాము. దీన్ని పూరీ కర్రీ అని కూడా అంటారండి. ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే మీరు దోశకి కానీ పూరికి కానీ యూజ్ చేసుకోవచ్చు. ద బెస్ట్ కాంబినేషన్ అయితే పూరితో అని మనం చెప్పొచ్చండి. ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ప్రిపేర్ చేయండి. అంటే ఈ కర్రీకి అయితే పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు కాస్త క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు యాడ్ చేసుకోండి. తాలింపు చక్కగా ఫ్రై అయిన తర్వాత 5 ఉల్లిపాయల్ని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని 50% మగ్గినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ సాఫ్ట్గా అయితే చేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు ఈ విధంగా 30% మగ్గిన తర్వాత చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న క్యారెట్, 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టమాటా పీసెస్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు 50% మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, కర్రీకి సరిపడ్డ సాల్ట్, అందులోనే కొద్దిగా క్రష్ చేసుకున్న అల్లం యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా 50% ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుందండి. ఇదే స్టేజ్లో 2 స్పూన్ల శనగపిండిని కొద్దిగా వాటర్లో యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని మన కర్రీలో యాడ్ చేసుకోవాలి. కర్రీ కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మనం 250 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాము. ఇదే స్టేజ్లో 2 బంగాళదుంపల్ని చక్కగా ఉడకపెట్టుకొని ఈ విధంగా స్మాష్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోండి. ఈ కర్రీకి కారం మొత్తం పచ్చిమిర్చితో కానీ లేదా ఎండుమిర్చితో కానీ మాత్రమే రావాలండి. సో సపరేట్గా కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే స్టేజ్లో మీరు సాల్ట్ అండ్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కర్రీ వన్స్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 to 15 minutes వరకు ఉడకపెట్టుకోవాలి. 15 minutesకి మనకు ఆల్మోస్ట్ ఆల్ ఉల్లిపాయ అనేది మెత్తబడిపోయిందండి. ఇదే స్టేజ్లో కొద్దిగా కరివేపాకు అండ్ కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పూరీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇదే స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా చిక్కబడిపోతుంది. అంతేనండి మన పూరీ కర్రీ ప్రిపరేషన్. దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.